ఇంటి దగ్గరికి వచ్చాను లేదు దెబ్బ ముక్క ఎక్కిపోయింది. ముక్క జుమ్మన సప్పన ఎక్కిపోయింది. తండ్రి శివయ్య ఇంకా నాకు పెడతానే ఉన్నాం, బాధ తిప్పలు పెడతానే ఉన్నాం. నేను చూపించగలను. సో హరహర మహాదేవ శంభో శంకర. సో దిస్ ఈస్ ద 12th జ్యోతిర్లింగ ఆఫ్ ఆల్ ద జ్యోతిర్లింగస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా. సో ఇది ఒక్క మాత్రమే, మరి లోపలికైతే మరి పూర్తిగా అలౌ చేయలేదు. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరిడి అండి. నేనైతే ఔరంగాబాద్కి బుక్స్ అయితే బుక్ చేసుకున్నాను అవి బస్సులో. 6 గంటల 55 నిమిషాలకు రావాల్సిన బస్సు ఇప్పుడు 7 గంటల 55 నిమిషాలు అయింది. సుమారు 1 గంట అయితే వెయిట్ చేశాను. చేసి అవి బస్సులు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, వస్తుంది అన్నారు. దాంతో గుజరాత్ ట్రావెల్స్ ఏమన్నారంటే వచ్చి వెళ్ళిపోయింది, పికప్ చేయకుండానే అన్నారు. నేనైతే చెప్పాను డైరెక్ట్గా, మీరు నా దగ్గర నాటకాలు ఆడకండి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 6:55 బస్సు అయితే 6:30 నుండి నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే సుమారు నేను 1.5 గంట అనేది నాకు ఇక్కడ బొక్క అయిందండి నిజం చెప్పాలంటే. ఇగో నాసిక్ బస్ స్టాండ్కి మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఈ అవి బస్ వాడు మొత్తం చెప్పాను, నాకు రిఫండ్ రాకపోతే మాత్రం బాగోదు, పికప్ చేసుకోకుండా వెళ్ళిపోయిందని అంటాడు. అసలు పికప్ చేసి కూడా బస్సు వస్తేనే కదా, అసలు బస్సే రాలేదు. ఇదిగో నేను లోకల్ వాళ్ళు అందరితో మాట్లాడాను, బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను, బస్సు అయితే రాలేదండి. ఇదిగోండి నేను ఇప్పుడు షిరిడి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఆ షిరిడి బస్ స్టాండ్ దగ్గర నుండి ఔరంగాబాద్ బస్సులు ఉన్నాయో లేదా. ఔరంగాబాద్ ఎందుకు వెళ్తున్నానంటే ఔరంగాబాద్ నుండి నేను పూణే వెళ్తాను. ఎందుకంటే పూణే నుండి మనకి పర్లే వైద్యనాథ్కి 80 బస్సులు అయితే ఉంటాయి. సో ఔరంగాబాద్ నుండి అయితే ఉండవు, బీట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి. సో ఇదంతా తతంగం కాబట్టి నేను మళ్ళీ ఔరంగాబాద్ షిరిడి మీద నుండి ఔరంగాబాద్ వెళ్ళి మళ్ళీ పూణే వచ్చి పూణే నుండి బీడికి వెళ్తే మనకు బస్సులు అనేవి దొరుకుతాయి. పూణే లూప్ లైన్. బస్సు లూప్ వాళ్ళు తెలియకపోతే చాలా కష్టం అండి. సో దేవుడు అంతా కూడా నాకు ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్తున్నాడు. ఇదే మన షిరిడి బస్ స్టాండ్. ఇక్కడ నుండి బస్సులు ఔరంగాబాద్ ఉన్నాయో లేదు తెలియదు. నేను ఔరంగాబాద్ బస్సు అయితే ఎక్కి అక్కడికి గ్రీనేశ్వర దేవాలయకి జ్యోతిర్లింగకి వెళ్తున్నాను. మళ్ళీ హరహర మహాదేవ్. సో ఆయన ఫర్నవ్ బైక్ టేక్ కేర్ అండి. ఇంకా బస్సు ఉందో లేదు కూడా తెలియదు, చూస్తాను. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఔరంగాబాద్ అండి. ఔరంగాబాద్ అంటే ఇంకేదో కాదు, సంభాజీ నగర్. ఇది పేరు అనేది మార్చేశారు. ఇది ఎక్కడ మార్చడం వల్ల నాకు మొత్తం కన్ఫ్యూజన్గానే ఉంది. ఆ గూగుల్లో ఎదిగితే టాప్ సైడ్ సీన్ ఔరంగాబాద్ అంటే ఈ సంభాజీ నగర్ కనిపించట్లేదు. ఇదిగోండి ఇదంతా సంభాజీ నగర్ బస్ స్టాండ్. ఇది ఏదో అవి బస్సులో ఎందులో కూడా చిత్రాలు విచిత్రాలు. కాకపోతే నేను కరెక్ట్గానే వచ్చాను, ఔరంగాబాద్ దగ్గర ఉన్నాను. సంభాజీ నగర్ అనేది ఎందుకంటే 2 సంభాజీ నగర్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, ఇంకొకటి 374 కిలోమీటర్లు ఉంది. అది మహారాష్ట్రలో ఉంది. కన్ఫ్యూజ్ అయిపోతాం ఇలాగైతే. ఇదే పెద్ద తలకాయ నొప్పి. సో ఇక్కడ నుండి నేను రూమ్ అయితే తీసుకొని రూమ్లో మరి ఈరోజు ఉండి ఇక్కడ నుండి మరి గ్రీనేశ్వర దేవాలయంకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తాను తొందరగా. ఎల్లోరా కేవ్స్, గిరినేశ్వర్ అన్న కూడా ఒకటే అది. సో బయట. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సంభాజీ నగర్ అండి, ఔరంగాబాద్. ఇది నేనైతే డైరెక్ట్గా రూమ్లో బ్యాగ్ పెట్టేసాను, 2 నిమిషాలు పట్టింది. సో ఈ బస్సు అవి సిటీ బస్సులు, అవి డైరెక్ట్గా మనకి ఎల్లోరా కేవ్స్ పక్కనే మనకి గుణేశ్వర్ మందిర్ అయితే ఉంది. ఇదిగోండి ఇదంతా అక్కడైతే నేను లాడ్జ్లో అక్కడే ఉన్నాను. సో లాడ్జ్ అయితే పర్వాలేదు, మనకు చక్కగా 300కి అయితే దొరికిందండి. నేనైతే గుణేశ్వర్ మందిర్, ఎల్లోరా కేవ్స్ హారతి ఉంటే హారతి చూసేసి ఈ ఔరంగాబాద్ పర్యటన అయితే క్లోజ్ చేస్తాం. మరి నేను ఎక్కువ ప్లేసెస్కి అయితే వెళ్ళదలుచుకోలేదు. సో పొద్దున్న ఆడ బొక్కెట్టాడు, ఆడి వల్ల ఇదంతా తతంగం అంతా అయింది. లేకపోతే ఈ టైంకి నేను దేవాలయంలో ఉన్నాను. దేవాలయంలో ధోతి మాత్రమే వేసుకోవాలి, లేకపోతే మనకి ప్యాంట్ అయితే అలౌడ్ కాదు అన్నారు. కాబట్టి చక్కగా ప్యాంటు టవల్ అన్నీ పట్టుకొని స్నానానికి బట్టలు అన్నీ కూడా పట్టుకున్నాను. సో ధోతి వేసుకోవాలంటే ధోతి కూడా మనం గోకర్ణలో కొన్నాను కాబట్టి అదే వాడుతున్నాను ప్రతి దేవాలయకి వెళ్ళేటప్పుడు. సో ఈ బస్సు అయితే ఎక్కి నేను ఎల్లోరా కేవ్స్ దగ్గర నుండి, ఎల్లోరా కేవ్స్ కాకుండా ఫస్ట్ శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని ఎల్లోరా కేవ్స్ చూసుకొని సాయంత్రం వేళ హారతి చూసుకొని ఇక్కడ నుండి నేను పూణే భీమాశంకర్ దగ్గరికి వెళ్తాను. ఫర్ నౌ స్టే ట్యూన్డ్. బాయ్.
సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కృష్ణేశ్వర్ అండి. కృష్ణేశ్వర్ టెంపుల్ రోడ్ దగ్గర అయితే నేను ఇప్పుడైతే ఉన్నాను. సో మనకి ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమే మనకి కృష్ణేశ్వర దేవాలయం. సో ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. ఔరంగాబాద్ దగ్గర నుండి మనకి డైరెక్ట్గా ఎల్లోరా కేవ్స్కి బస్సులు, సిటీ బస్సులు అయితే ఉంటాయి. 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రెడ్ బస్సులు అయితే 10 గంటల వరకు ఉన్నాయి కాబట్టి నేను దర్శనం అయితే చేసుకొని ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఏమైనా ఉంటే ఎల్లోరా కేవ్స్ పక్కన ఉన్నాయి కాబట్టి కృష్ణేశ్వర మందిర్ ఉన్న ఎల్లోరా కేవ్స్ అయితే కవర్ చేద్దామని చూస్తున్నాను. ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. సో మనకున్న 12 జ్యోతిర్లింగాలు స్మాలెస్ట్ జ్యోతిర్లింగం అండి ఇది. డ్రెస్ కోడ్ అనేది పంచి, ధోతి ఇవన్నీ అన్నారు కానీ నేను అన్ని చెప్పులతోనే వచ్చాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, బ్యూటిఫుల్. ఆ పక్కనే మనకు మందిరాలు కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాను. సో అది దత్తాత్రేయ దేవాలయంలా ఉంది. మనకి విగ్రహం అయితే దత్తాత్రేయ కనిపించింది. సో ఇది ఒక మందిరం మనకి చూడడానికి చిన్నదిగా ఉంది కానీ మరి దర్శనం అనేది 1-2 గంటలు అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి తెలియదు. సో మందిరంకి వెళ్ళి చక్కగా దర్శనం అది చేసుకోవాలి. మొత్తానికి మళ్ళీ శివయ్య దగ్గరికి అయితే వచ్చాను. బాగుంది. సో ఇక్కడ హారతి, సంధి హారతి అన్నారు కానీ మరి ఘాట్లు ఏమి లేనట్టు ఉన్నాయి. కుండ్లు, తలపులు ఉన్నాయి. మరి అవి అయితే త్వరగా చూసేసి నేను వెళ్ళిపోవాలి ఈరోజు. కృష్ణేశ్వర్ అయిపోయిన తర్వాత మేము పూణే భీమాశంకర్కి అయితే వెళ్తాం. నో 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 మీరు సామాన్ పెడతారు, డబ్బులు ఫ్రీగా ఏమి ఇవ్వరండి వాళ్ళు. ఈ ప్రాసెస్ అంతా మనకు తెలిసింది. వాకర్. సో ఇదిగోండి వేరే మందిర్ దగ్గర నుండి వచ్చి ఆ మందిర్ జ్యోతిర్లింగం అయితే మీకు చూపిస్తున్నాను. మరి లోపలికి అయితే ఫోన్ అలౌడ్ కాదు కాబట్టి బయట ప్రాంతమే చూపించాలి. సో కృష్ణేశ్వర దేవాలయాన్ని మన కృష్ణేశ్వర్ చాలా పేర్లు అయితే పిలుస్తారు. సో ప్రతి దేవాలయం దగ్గర మీకు లాకర్ రూము మనకి బయట అయితే ఇవ్వకండి. మేము లోపల మందిరాల దగ్గర ఉంటాయి, మందిరాల దగ్గర మనం ఇచ్చుకోవాలి. ప్రసాదం 100 రూపాయల ప్రసాదం తీసుకుంటేనే వీళ్ళు సంచులు, మొబైల్ అన్నీ ఉంచుతారు, లేకపోతే ఉంచరు. వీళ్ళు తతంగం ఇదంతా కూడా నేను వెళ్ళి నాకు అవగాహన అనేది నాకు వచ్చింది ఆల్రెడీ. సో కెమెరాస్ అండ్ సెల్ ఫోన్స్ ప్రొహిబిటెడ్ ఇన్ ద టెంపుల్. సో ప్రతి సెల్ ఫోన్స్ కెమెరాస్ ఇన్ లాకర్. సో ఇది శ్రీ కృష్ణేశ్వర్ 12th జ్యోతిర్లింగ. మొబైల్స్ అనేది మనకు బయట అనేది పెట్టేసి లోపలికి వెళ్ళాలండి దర్శనం చేసుకోవడానికి. సో ప్రాంతం అంతా చూపిస్తాను. వీడు నాకే చెప్తున్నాడు టెంపుల్ రూల్స్ గురించి. ఏకంగా నువ్వు ఫోటో తీస్తాను, ఇక్కడ వీళ్ళు ఫోటో తీసేస్తారు, ఎడిటింగ్ చేసేసి దేవాలయం బాంబు పెడతారు. మరి మనకు తెలియదు ఎడిటింగ్. సో దర్శనం అయితే చక్కగా అయిపోయింది. మొబైల్స్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. మాకు బ్యాగ్ అనేది అలౌడ్ అండి, ఓన్లీ మొబైల్స్ నాట్ అలౌడ్. సో దర్శనం అయితే నాకు కరెక్ట్గా 35 మినిట్స్ పడింది. దర్శనం అయితే అయిపోయింది. కానీ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ధోతి గీతి అన్నారు కానీ అవేం అవసరం లేదు. మీరు షర్ట్ అనేది తీసేయాలి. గోకర్ణ మందిరాలాగానే ఇక్కడ కాకపోతే పంచలు ఏమీ అవసరం లేదు. సో ఆ ప్రాంతం అంతా చూపించి ఆ అద్భుతమైన జ్యోతిర్లింగం గురించి కొన్ని విషయాలు చెప్పేసి ఇక్కడ నుండి నేను ఎల్లోరా కేవ్స్కి వెళ్తాను. సో ఇక్కడ మనకి ఔరంగాబాద్లో చాలా అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ టూరిస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి. కానీ మరి నా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ కమింగ్ టు ఔరంగాబాద్ వాజ్ లైక్ కృష్ణేశ్వర్. సో సంకలపతి సమాధి టెంపుల్ అంటే సంకల్పిత సమాధి టెంపుల్. సో సంకల్పిత సమాధి దేవాలయం దగ్గర నుండి మనకి కృష్ణేశ్వర మందిర్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. కాలు అది ఎండ కాలిపోతున్నాయి అండి, చెప్తే నమ్మరు కానీ అగ్గి. సో సంకల్పిత సమాధి మందిర్ దగ్గర నుండి అయితే మనకు పర్వాలేదు, ఈ వ్యూ అనేది వస్తుంది. ఇక్కడ చాలామంది ఇది నివాసంగా పడుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నట్టున్నారు. ఇంకో ఔరంగాబాద్లో చక్కగా నేను ఉన్నాను రెసిడెంట్స్, నాకు 300 దొరికిందండి. చాలా అద్భుతం. కరెక్ట్గా నీకు సిటీ బస్సులు గవర్నమెంట్ కూడా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా మెయింటెనెన్స్ రూట్స్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇది క్లోజ్ అయిపోయింది, ఎక్కితే బాగుంది. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో అతని పాదాలు ఇది. సో ఇక్కడ నుండి మన చక్కగా మందిరం అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. శ్రీ సిద్ధేశ్వర మహాదేవ్ దేవాలయం, హర మహాదేవ. సో ఇదంతా కూడా మనకి చాలా బాగుంది దేవాలయం. శ్రీ సిద్ధేశ్వర మహాదేవ్ మందిర్.
సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ నంది దాని తర్వాత మత్స్యం బ్యూటిఫుల్. గంగమ్మ తల్లి వెనుక తండ్రి దగ్గరికి వచ్చాను లేదు దెబ్బ ముక్క ఎక్కిపోయింది, ముక్క జుమ్మన సప్పన ఎక్కిపోయింది. తండ్రి శివయ్య ఇంకా నాకు పెడతానే ఉన్నాం, బాధలు తిప్పలు పెడతానే ఉన్నాం. బా ఇవి రెడ్ స్టోన్ ఉన్న మార్బుల్తో తయారైంది కదా, సూది గుచ్చేసింది, ఫట్ 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 ముక్క తెగిపోయింది ఏకం. ఇప్పుడు ఇంకెక్కిందంటే ఇంకా రేపు చూపిస్తుంది దాని చుక్కలంతా. బాగుంది గంగాజలం, బ్యూటిఫుల్. ఈ రూట్ మ్యాప్లన్నీ కొనుక్కొని నీ దగ్గరికి వచ్చి నేను అభిషేకం చక్కగా ఇక్కడే తాగాను సిద్ధేశ్వర మహాదేవ్. నీ దగ్గరికి నేను వస్తే ఇంత ప్రేమతో నీ భక్తుడు వస్తే నాకు ఎన్ని కష్టాలు పెడుతున్నావు, రాళ్ళు తిప్పలు అగ్గి మంట, ఇంకా ఈ అగ్ని కత్తుల్లో కూడా హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అని పూజలే చేస్తున్నాను. సో నా ప్రశ్నలన్నింటికి జవాబులు నీ దగ్గర ఉన్నాయి, ఆ జవాబులు నువ్వు ఇచ్చేదాకా నేను వదిలిపెట్టేది సమస్య లేదు. సో చాలా అద్భుతంగా ఉంది దేవాలయం అండి. మనకి ఈ కృష్ణేశ్వర దేవాలయం అనేది చాలా అద్భుతమైన దేవాలయం. మనకి 12th జ్యోతిర్లింగ దేవాలయం అది. మనకి కుష్మేశ్వర అని ఎందుకంటే కుష్మ డివోట్ కుష్మ అనే ఆవిడ మనకి శివలింగం అనేది ట్యాంకులో రోజు కూడా ఆ లింగాన్ని ముంచి బయటికి తీసి తన రోజు దినచర్య కింద అభిషేకం అయితే చేసేది. సో అందువల్ల మనకి కుష్మేశ్వర అని కూడా పేరు పెట్టడం అయితే జరిగింది. సో ఎన్నో సంవత్సరాల కిందట కట్టడే అండి మనకి అద్భుతమైన కృష్ణేశ్వర దేవాలయం. 13-14 సెంచరీలో దీన్ని మొఘల్ మరాఠీ ఫైట్లో రూయిన్స్ అవ్వగా మళ్ళీ 16th సెంచరీలో మనకి ఛత్రపతి శివాజీ గారు గ్రాండ్ ఫాదర్ భోస్లే గారు 16th సెంచరీలో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయితే చేశారు. మళ్ళీ అది ధ్వంసమయ్యగా మనకి అహల్యాబాయి హోల్కర్ మనకి రజవాడ మనం ఇండోర్లో మాట్లాడుతున్నాం, ఆవిడే మనకి అద్భుతమైన దేవాలయం అనేది నిర్మించడం అయితే జరిగింది. కొంచెం కూర్చున్నాము. సో అహల్యాబాయి హోల్కర్ అనే వ్యక్తి ఆవిడ కూడా చాలా ప్రాధాన్య పాత్ర అయితే పోషింది. మనకి కాశీ విశ్వనాథ్లో ఉన్న కాశీ విశ్వనాథ్ దేవాలయం కానీ, మన గయాలో ఉన్న విష్ణు దేవాలయం కానీ, అదే కాకుండా మనకి సోమనాథ్లో ఉన్న దేవాలయం కూడా ఇవన్నీ రీకన్స్ట్రక్షన్కి మనకు స్పాన్సర్ చేయడం కట్టించడం అయితే తనైతే చక్కగా చేసిందండి. చాలా అద్భుతమైన ఎన్నో చరిత్రలు కలిగిన మరాఠాకి సంబంధించిన ఆవిడ మనకి మధ్యప్రదేశ్లో మనం చెప్పుకున్నాం రాజవాడ దగ్గర. సో ఆవిడైతే చక్కగా ఈ నిర్మాణాన్ని కూడా స్పాన్సర్ చేసింది. 18th సెంచరీలో అద్భుతమైన నిర్మాణం జరిగింది. సో బ్యూటిఫుల్ టెంపుల్, ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ విచ్ ఇస్ ఇన్ గణేశ్వర టెంపుల్ రోడ్. సో హరహర మహాదేవ్. నేను అక్కడైతే నేను లింగాన్ని కూడా మనకి ఇది ఓన్లీ జ్యోతిర్లింగ వేర్ యూ కెన్ టచ్ ద లింగా అన్నారు. మమ్మేశ్వర దగ్గర కూడా నేను టచ్ చేశాను, ఇక్కడ కూడా నేను టచ్ చేశాను. అంటే ఇది జ్యోతిర్లింగం కాదు కానీ మనకి లోపల ఉన్న కృష్ణేశ్వర దేవాలయంలో ఉన్న జ్యోతిర్లింగం ప్రతి భక్తుడు కూడా టైం తీసుకొని చక్కగా అయితే మనకి కంగారుగా లాగేయట్లేదు. చక్కగా మీరు మీ బ్లెస్సింగ్స్ అనేది దేవుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని చక్కగా మీరైతే ఎగ్జిట్ అవ్వచ్చు. బ్యూటిఫుల్ టెంపుల్. టెంపుల్ చిన్నదైనప్పుడు కూడా చాలా ప్రాధాన్యమైన దేవాలయం. జ్యోతిర్లింగం అంటే మనం దేవుడు స్వతస్వహాగా పుట్టడాన్నే మనం జ్యోతిర్లింగ దేవాలయం అంటాం. మనం ఇప్పుడు సిద్ధేశ్వర మహాదేవ్ అంటే దిస్ ఈజ్ నాట్ ఎ జ్యోతిర్లింగం, బట్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్ విచ్ ఇస్ బిల్డ్ బై ద హ్యూమన్స్. సో హరహర మహాదేవ, హర హర మహాదేవ్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కృష్ణేశ్వర అండి. బై, టేక్ కేర్. హరహర మహాదేవ శంభో శంకర. బ్యూటిఫుల్. దేవాలయం ఒక చిన్న దెబ్బ తగిలిపోయింది. అది ఏంటి దాని పరిస్థితి? చిన్నదో పెద్దదో మొక్క వచ్చి ఉంటే పర్వాలేదు కానీ ఏకం కండరాల్లాగా ఏకం పెద్ద మొక్క ఎక్కిపోయింది. సో ఆ ఒక్క మొక్క మాత్రమే నేను చూపించగలను. సో హరహర మహాదేవ శంభో శంకర. సో దిస్ ఈజ్ ద 12th జ్యోతిర్లింగ ఆఫ్ ఆల్ ద జ్యోతిర్లింగస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా. సో ఇది ఒక్క మాత్రమే, మరి లోపలికైతే మరి పూర్తిగా అలౌ చేయలేదు. బ్యూటిఫుల్.